అన్నానికి కూర్చోగానే కొంతమంది ఏం చేస్తారు అంటే పచ్చడి వడ్డిస్తే పచ్చడి నాకేయడం, స్వీట్ వేస్తే స్వీట్ తినేయడం, అప్పటికే సగం కూర వడ్డిస్తే కూర తినేయడం. దీన్ని పశువులు తినే విధానం. మనుషులు ఎవరు ఇలా తినరు. వెంటనే మానుకోవాలి ఈ ప్రవృత్తిని. ఈ వేలుతో ఇలా నాకేయడమే దరిద్రం అంటారు దాన్ని. అలాంటి పని చేయకూడదండి. అన్ని పదార్థాలు వడ్డించే వరకు ఆగాలి. వడ్డించే వాళ్ళు కూడా పద్ధతి ఏమిటంటే ఎన్ని వండారో అన్నీ వడ్డించాలి. అక్కడ మజ్జిగ తర్వాత పులుసు తర్వాత అని కాదండి. పద్ధతి ఏమిటంటే ఓ చుక్క మజ్జిగ, ఓ చుక్క పులుసు అక్కడ వెయ్యాలి కంచంలో. ఏముంటే అవి 16 చెయ్యాలని కాదు, అక్కడ 3 చేయొచ్చు, 4 చేయొచ్చు, ఏదైనా సరే అక్కడ ఉండాలి. మంచినీళ్ళ గ్లాస్ అక్కడ ఉండాలి. పప్పు అక్కడ ఎలాగో వేస్తారు, కూర వేస్తారు, పులుసు అప్పుడే వెయ్యరు, చివరిలో కదా, కానీ ఓ చుక్క వెయ్యాలి. మజ్జిగ అన్నిటికంటే చివరిలో కదా, అది కూడా ఓ చుక్క వెయ్యాలి. ఇలా ఈ పదార్థాలు వేశాక దండం పెట్టుకుని తినేటప్పుడు ఏం చేయాలి? ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్, ఇదంతా భగవంతునదే. ఇందులో నా ఇంట్లో ఇతరులు తింటున్నారు, నేను తింటున్నాను, వాళ్ళకి కాకుండా నేను తినడం లేదు అని భగవంతుడికి నైవేద్యం పెట్టుకుని తినాలి.